ఏపీలో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి వాహనదారులు ఎదురు చూస్తున్నారు. పెట్రోల్ కొరత నిజమే అన్న బంకుల నిర్వాహకులు కూడా చెబుతున్నారు. ఏపీలో బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. పెట్రోల్ కోసం మనం రాజీవ్ సాన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్లో చూడొచ్చు. ఆ విజువల్స్ అన్ని కూడా. ప్రస్తుతానికి ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి సిచ్యువేషన్? అలాగే రాత్రి పగలంతా కూడా కదా అని చెప్పి ఆటో డ్రైవర్స్ వచ్చే ఈ వాళ్ళ పశ్చిమ గోదావరి బయట ఇండియన్ ఆయిల్ పంప్ దగ్గర అయితే ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లంతా కూడా ఇక్కడ రావడానికి చేపట్టాలని చెప్పవచ్చు. ప్రస్తుతం అంటే సాయంత్రం నుంచి కూడా ఆటోలన్నీ లైన్లోనే పెట్టుకున్నాము, మాకు డీజిల్ లేదని ఒక మాట చెప్తే మేము వెళ్ళిపోతాం కదా. బస్సులు కొడుతున్నారు, డ్రమ్ములు కొడుతున్నారు, ఇట్లా రైతులు వంట పెట్టుకుని డ్రమ్ములతో కూడా ఇక్కడ కొడుతున్నారని చెప్పి ఆ అవసరం నుంచి దిగారు ఇక్కడ. కానీ ఈ విషయం అంతా కూడా గవర్నమెంట్ పక్కన కోరికలు ఉన్నా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఒక గంట పద్ధతిలో ఆటోకి కనీసం 100-200 200 కొట్టినామంటే మాకు జీవనాధారం ఆటో మీద ఉంటుంది, వచ్చింది ఫైనాన్స్ కూడా వస్తుంది, డెవలప్ వస్తున్నాయని చెప్పి ఆటో కార్మికులు చాలా బాధపడుతున్నారు. మరి ఆటో డ్రైవర్ ఇక్కడ పొద్దు నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు, అలా చేస్తున్నారు. చెప్పండి ప్రాబ్లం ఏంటి, అసలు ఇక్కడ పెట్రోల్ ఏం చెప్తున్నారు సార్? మేము రాత్రి 16 గంటలు కూడా ఇక్కడే బయట లైన్ లో పెట్టుకుంటాం సార్ మేము. కానీ ఇదిగో పడతాం అదిగో పడతాం అనుకుంటాం. రాత్రి 10:30 గంటలకి కూడా దాదాపు 40-50 ఎకరా ఉన్నాయి. రాత్రి 10:30 గంటలకు టైం ఇప్పుడు ఇది టైం అయింది. వస్తున్న పడడానికి చేస్తారు, తప్పడానికి డబ్బులో పడతాం, ఆర్లు పడతాం, రాజు పడతాం. ఏంటంటే మాకు ఇప్పటికి వచ్చారంటే అది అర్థమైన ఆటో జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మా ఒక ఆటోకి ఎక్కడి నుంచి ఏ ప్రొఫెషన్ 100 మంది పడతారు. ఆయిల్ కట్టించుకొని బయట నాకు జాతర 150 మంది సంబంధం పట్టుకుంటే మాకు ఆటో ఒక 5 రూపాయలు పడితే మా ఫ్యామిలీ పడితే పడకుండా మేము లేదో మేము వెళ్ళి లోకల్ కానీ ఇంట్లో తినే పద్ధతి లేదు మాకు. అలాంటి మాకు పట్టడం జరిగింది. ఒక బంకు ఏంటంటే పాములకి మా బాగా గెలుతాం, ఆ కాడి పడతాం, ఆటో లేదు. ఆటో 4 గంటలు భూమి జరిగి ఆయన లేదమ్మా ఆటో వెళ్ళిపోతాం. చాలా నరకం చూపించారు మాకు. కాబట్టి మీ ఒక ప్రతిరోజున్నారు అలా కూడా ముందు వచ్చి మాకు ఆటో అయితే ఏ ప్రభుత్వం ఆయన పట్టు వస్తే మటుకి 500 రూపాయలు కొట్టే విధంగా మీరు చూసి మాట్లాడేదనుకుంటున్నారు. మేము ఆటో సంఘం అందరి తరఫు నుంచి కూడా నేను మాట్లాడుకోగలుగుతుంది. పొలికి మాట్లాడుతున్నాండి. రాత్రి 10:30 కాడి నుంచి అందరం 40 ఆటోలు 40 డ్రైవర్ల మధ్య కొనవండి. ఆయిల్ 10కి పడతాం, 12కి పడతాం. శ్రీనివాసరావు గారు నాకు చెప్పింది జరిగిందండి. వాళ్ళు ఫోన్ ఇచ్చితే మీకు ఆయిల్ పడతాం, ఆటోకు 200 చెప్పు పడతాం అన్నారు. సరే అని చెప్పి అలా తెల్లవాళ్ళు ఇక్కడ కూర్చున్నాం. తెల్లవారి మళ్ళీ బొంకోపోయిన వచ్చేసి అదిగో ఆయిల్ లేదు స్పాట్ చెప్పారు. ఏం చేయమంటున్నారు? మా పిల్లల గడంతో మమ్మల్ని రోడ్డు మీద పడుకుంటారా? మాకు ఆటో జీవనోపాధి, మాకు ఆటో మీద బతుకుతాం. మా పిల్లల గడ్డను ఆటో మీద బతికించుకుంటాం. తెల్లారి లెగిస్తే మాకు ఆటో జీవితం, మేము దాని మీదే బతుకుతాం. దాన్ని పక్కనెట్టుకొని పక్కన మా వాళ్ళు అవ్వదండి. దీని మీద ప్రభుత్వం మీరు ఏం చేయాలనుకుంటే చేయండి, లేదనుకుంటే మా పిల్లల గడ్డలో మేము రోడ్డు మీద కూర్చుంటాం. ఏమన్నా తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, ఆటోలు అడ్డంగా పెట్టారు, తీసేయండి అన్నారు. తీసుకెళ్తామండి. మీరు ఇక్కడ ఏమన్నా గొడవ చేస్తే మేము ఏదో కేసు వేస్తాం అన్నారు. ఆటో డ్రైవర్కి ఏ చదువు సన్యాసం లేదండి. కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో కాదండి, జైల్లో పాడేస్తాం, మా పిల్లల గడ్డలతో పాడండి కలిసి. అట్లా ఇంకోటి ఏది లేదండి. దీని మీద ప్రభుత్వం మా మీద దయించి మీరు ఏం చెప్పాలని మీడియా ద్వారా మీకు కోరుతున్నాం. ఏం చేస్తారండి? ఇప్పటి వరకు కూడా లైసెన్స్ దొరకలేదు. సర్వీస్ బోర్డు ఎక్కడే ఉంటున్నారు.
అసలు ఏంటి పెట్రోల్ కి ఇబ్బంది కలగకుండా బండి తీసాం. బాబు రాత్రి ఇచ్చిన మాట సందేశం ఏంటంటే మేము ఒక గంటలో కొడతాం, 200 చొప్పున పంపిస్తాం, మీరు ఉండండి అని అంటే వాళ్ళు పెట్రోల్ బంకులో వాళ్ళు చెప్పిన వల్ల మేము తెల్లవారు దాకా ఇక్కడ కూర్చున్నామండి. కనీసం నీళ్ళు కూర్చున్నాం. కనీసం మా మీద దయ్యాలి లేకుండా ఇప్పుడు పోలీసులను రప్పించి బండి తీపిచ్చి పెట్రోల్ పట్టించుకుంటారు. కానీ మా ఆటో వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు అలా చేస్తున్నారు? మా ఆటో వాడికి మేము తిరగకూడదా? టిన్ను తెచ్చుకోండి, మా ఆటో వాడికి రైతులు తప్పట్లేదు. రైతులు మేము ఎలా బతకాలి? రోడ్డు మీద బతకాలి కదా. ఏదైనా ముఖ్యమైన సంభవమైన ముఖ్యమైన ఆటో వాడే 3% ప్రభుత్వం కానిట్లేదు. మాకు ఆధారం కనీసం సీతులు దారి చూపిస్తారు కదా. ఇంతవరకు దారి చూపించిన మేము ఎంతవరకు మేమేం చేయగలం? అమ్మ కూడా స్పందించి మాకు కూడా దారి చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. रात का 3 बजे से आपके बैठा हूँ, मैं नहीं मिल रहा है, बहुत टाइम लेता रहा हूँ, कैन लाइन में लगा के बैठा हूँ, पैर भी पूरा दर्द हो रहा है, पूरा म्यूजिक तो उधर बंद हो गया, वहाँ तक गाली दे रहा है, फोन करके बैठा रहा है, नहीं मिल रहा है, बाहर से पूरा साथ लेके आपको पूरा खोल करके लेके चला जा रहा है. हम लोग इधर लाइन में खड़ा होके भी हम लोग नहीं मिल रहा है. ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది ఫైనాన్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే బస్సులో దానికి సంబంధించి డబ్బులు కూడా ఇక్కడ ఎక్కువగా ఇంట్లో మన చెప్పండి అయితే ఓకే, థ్యాంక్ యూ. వీడియో అండి వీడియో